వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? పార్వతీదేవి శివుడితో స్త్రీలు తప్పకుండా చేయాల్సిన వ్రతం ఏది స్వామి అని అడగగా శివుడు నవ్వుతూ వరలక్ష్మి వ్రతం పార్వతి అని అంటాడు. పార్వతి ఎందుకు స్వామి అని దాని వెనుక ఉన్న కథ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు శివుడు మగధ దేశంలో కందినంబు అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఎంతో ధనవంతులు. వారి ఇంటి గోడలు కూడా బంగారుతో కట్టి ఉంటాయి. అదే ఊరిలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ నివసించేది. ఆమె తన భర్తను దేవుడిలాగా పూజించి సేవలు చేసుకునేది. ఆమెకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి లక్ష్మీదేవి నామం పలుకుతూ ఆమెకే పూజలు చేస్తూ ఉండేది. పెళ్లి అయ్యాక కూడా ఆమె ప్రతి రోజు లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేది. ఆమె భక్తిని చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఒక రోజు చారుమతి నిద్రపోతున్నప్పుడు లక్ష్మీదేవి కలలోకి వచ్చి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ భక్తికి మెచ్చి నేను నిన్ను అనుగ్రహించి వచ్చాను. నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీ మనసులో ఉన్న అన్ని కోరికలు తీరుతాయి అని చెబుతుంది. నువ్వు శ్రావణ శుక్ల పక్ష పౌర్ణమికి ముందు వచ్చే రోజున నన్ను పూజిస్తే నీకు నీ కుటుంబానికి సకల సౌభాగ్యములు అలాగే సిరి సంపదలు కలుగుతాయి అని చెబుతుంది. చారుమతి లక్ష్మీదేవిని చూస్తూ నమస్కరిస్తూ ఎన్నో శ్లోకాలు పాడుతుంది. నేను ఏ జన్మలో ఏ పుణ్యము చేసుకున్నానో నాకు మీ అనుగ్రహం కలిగింది అని చెబుతుంది. ఆమె నిద్ర నుండి లేచి ఆడవాళ్ళందరితో ఈ వ్రతం గురించి చెబుతుంది. అందరూ వరలక్ష్మి వ్రతం రోజు ప్రొద్దున్నే స్నానం చేసి కొత్త బట్టలు ధరించి చారుమతి ఇంట్లోనే మండపం కట్టి లక్ష్మీదేవికి ప్రసాదాలు చేసి పూజలు చేస్తారు. అందరూ లేచి మండపం చుట్టూ తిరుగుదాం అని అనుకొని మొదటిగా ఒకసారి మండపం చుట్టూ తిరగగానే వాళ్ళ మీద బంగారు నాణ్యాల వర్షం కురుస్తుంది. రెండవసారి మండపం చుట్టూ తిరగగానే వాళ్ళ మీద వజ్రాల వర్షం కురుస్తుంది. మూడవసారి మండపం చుట్టూ తిరగగానే వాళ్ళ ఒంటి మీద 7 వారాల నగలు ప్రత్యక్షమవుతాయి. అలా చాలా సార్లు తిరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించుకుంటారు. ఆడవాళ్ళందరూ చారుమతి కాళ్ళ మీద పడి ధన్యవాదములు చెబుతారు. లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి చారుమతిని హత్తుకుంటుంది. ఇక నుండి ఏ ఆడవాళ్ళైనా సరే శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథికి ముందు వచ్చే రోజున వరలక్ష్మి వ్రతం చేస్తే నేను వాళ్ళని అనుగ్రహిస్తాను అని వరం ఇచ్చింది పార్వతి అని శివుడు చెబుతాడు. ప్రతి ఒక్కరూ ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ వ్రతం తప్పకుండా చేస్తారు అని భావిస్తున్నాము. లక్ష్మీదేవి అంటే మీకు ఇష్టం ఉంటే ఓం లక్ష్మీదేవాయ నమః అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.